ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇది భావన ఋషి తిరునాలు మొదటి రోజండి. ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాము. ముందుగా మా రాముల వారి గుడికి పెయింటింగ్లు వేసి గుడంతా క్లీన్ అయితే చేసుకుంటామండి. దాని తర్వాత పులివాహనం అయితే తెచ్చుకుంటాము. పులివాహనం మీదే మా భావన ఋషి భద్రావతి దేవిని పెడతారండి. ఇది పద్మశాలీలందరూ కలిసి వైభోగంగా చేసుకునే ఒక తిరునాళ్ళండి. ఈ తిరునాళ్ళలో పంపకం కట్టిన వారందరికీ కూడా ఇలా లడ్డు పంపకం అయితే చేస్తారండి. ముందు రోజు ఉదయంతోనే మనకి వడపప్పు తెచ్చి మర్యాద అయితే ఇస్తారండి. ఇలా పెద్ద మనుషులందరూ కూడా గుడి దగ్గరికి వచ్చి కలిసి లడ్డు అయితే తయారు చేస్తారండి. ఇలా తయారు చేసిన లడ్డుని 2 రోజులు పంపకం ఇచ్చిన వాళ్ళకి మర్యాదగా ఇస్తారండి. ఈ తిరునాళ్ళు మొత్తం 3 రోజులు జరుగుతుందండి. ఊరేగింపు కూడా చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి. ముందు రోజు రాత్రి కలశం అయితే పెడతారండి. ఏటు దగ్గర నుంచి మొదలుపెట్టి కలశానికి పూజ చేసి తీసుకొని వస్తారండి. ఎవరైతే కలశం ఎత్తుతున్నారో వాళ్ళు ఈ పూజలో పాల్గొంటారండి. కలశం ఎత్తడానికి ఒకరు పెళ్ళైన వాళ్ళు, ఒకరు పెళ్ళి కాని వాళ్ళు, ఒకరు పూజారిగా ఉంటారండి. వాళ్ళు భుజాల మీద ఇలా ఏటు దగ్గర నుంచి దేవుణ్ణి అయితే తీసుకొని వచ్చి గుడిలో పెడతారండి. ముందుగా అయితే హోమంతో మొదలు పెడతారండి. తిరునాళ్ళని చాలా అంగరంగ వైభవంగా అయితే 3 రోజులు జరుగుతుందండి. కలశం ఎత్తే వాళ్ళకి కంకణం అయితే కడతారండి. ఇలా అయితే డే 1 స్టార్ట్ అవుతుందండి. డే 2తో కలుద్దాం.